పేరు అల్లాడి గోపాలు, మన భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంగా ఉన్న సంక్షేమ బోర్డులో ఉన్న డబ్బులంతా కూడా పక్కదారి మళ్లించి ఇష్టాచారంగా వ్యవహరించింది. దాంతోపాటు పోతూ ఆయన 12-14 జీవో తీసుకొచ్చి భవన నిర్మాణ కార్మికుల యొక్క స్థితిగతులన్నీ కూడా దెబ్బతినే విధంగా చేసింది. 4,432 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు వరకు ఏ ఒక్కరికి కూడా క్లెయిములన్నీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది, కానీ ఏ ఒక్కరికి కూడా ఇవ్వకపోగా ఈరోజు అన్నీ మేమే చేస్తాం అని చెప్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక పక్క, అధికారం లేనప్పుడు ఒక మాట చెప్పే పరిస్థితి ఉంది. అందుకనే ఈ నెల 24వ తేదీ ఉదయాన్నే 10 గంటలకి కలెక్టర్ ఆఫీస్కి కార్యక్రమం, ధర్నా కార్యక్రమం పెట్టాం. ఆ కార్యక్రమంలో కార్మికులందరూ కూడా పాల్గొని జయప్రజయం చేయవలసిందిగా కోరుతున్నాం. నా పేరు షేక్ చాంద్ బాషా, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు. టీడీపీ ప్రభుత్వం, సంకీర్ణ ప్రభుత్వాలు, కూటమి ప్రభుత్వాలు మేము భవన నిర్మాణ కార్మికులకు మీ సంక్షేమ పథకాలు మేము పునరుద్ధరిస్తాము, సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేస్తాము, మీకు రావాల్సిన సంక్షేమ పథకాలను కూడా అమలు చేస్తామని చెప్పి కూడా ఆ రోజు వాళ్ళు చెప్పటం జరిగింది. మా సంక్షేమ బోర్డు నిర్వీర్యం అయిపోయింది, సంక్షేమ పథకాలు ఇవ్వటం లేదు, మీరైనా కూడా మా సంక్షేమ పథకాలు ఇవ్వాలని చెప్పేసి మేము అడగటం జరిగింది. దానికి సంబంధించి మేము మా ప్రభుత్వం వస్తానే మీ పథకాలు ఖచ్చితంగా అమలు పరుస్తామని చెప్పేసి చెప్పటం జరిగింది. కానీ ప్రభుత్వం మాత్రం వచ్చింది ఇప్పటికి సంవత్సరంగా వస్తూ ఉంది. ఇప్పటికి కూడా 12-14 జీవోని రద్దు చేయలేదు, సంక్షేమ బోర్డుని పునరుద్ధరించలేదు, సంక్షేమ పథకాలు మాత్రం ఆపేసి ఉన్నారు. ఇప్పుడేమంటే భవన నిర్మాణ కార్మికులందరూ కూడా సంక్షేమ బోర్డులో చేరండి అంటున్నారు, కానీ మేము ఇస్తాము అని కూడా ఒక మాట కూడా చెప్పటం లేదు ప్రభుత్వం. దానికోసం ఈ సందర్భమున రేపు 24వ తేదీ అంటే ఏప్రిల్ 24వ తేదీ నాడు రాష్ట్రం మొత్తం కూడా భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్యాలయాల దగ్గర, కలెక్టర్ ఆఫీస్ కార్యాలయాల దగ్గర కూడా ధర్నాలు చేస్తున్నారు. ఆ సందర్భమున మన నెల్లూరులో గాంధీ బొమ్మ నుండి కూడా కలెక్టర్ ఆఫీస్ కాడికి కూడా ధర్నా కార్యక్రమం మొదలుపెట్టున్నాము. ఈ సందర్భమున ప్రతి ఒక్క భవన నిర్మాణ కార్మికులు కూడా వాళ్ళకు సంబంధించిన సంక్షేమ పథకాలు అమలు కావాలని చెప్పేసి భవన నిర్మాణ కార్మికులు కూడా అందరూ కూడా పాల్గొని ఈ ధర్నాను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ యొక్క రాష్ట్రంలోనే భవన నిర్మాణ కార్మికుల మీద గతంలో ఉన్న వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భవన నిర్మాణ కార్మికులకి అన్యాయం చేయడంలో మొదటి స్థానంలో ఉండింది. ఈ సమయంలో కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి భవన నిర్మాణ కార్మికులను పట్టించుకోకపోవడం అనేది చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పేసి భవన నిర్మాణ కార్మిక సంఘం తరఫున మేము తెలియజేస్తున్నాం. అయితే ఈ యొక్క ఇచ్చే క్లెయిమ్స్ కానీ కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డబ్బులు కానే కాదు. క్లెయిమ్స్ ఎంతమంది ఉన్నాయో వాళ్ళ అకౌంట్లకి ఆ అమౌంట్ వేయండి, ఆ పేద ప్రజలకి న్యాయం చేయండి, ఆ కార్మిక వర్గాన్ని కాపాడండి అని ఈరోజు మేము అడుగుతున్నాం. ఈరోజు అడుగుతున్నా స్పందించలేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికుల ఆందోళనకి దిగాల్సిన పరిస్థితి ఈ ఒక తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ ఈ ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్న భవన నిర్మాణ కార్మికులందరూ కూడా ఒకటి చేసి రేపు జరిగే కలెక్టర్ ఆఫీసు ధర్నానికి భవన నిర్మాణ కార్మికులందరూ కూడా కదిలి రావాలని చెప్పి అందరినీ ఆహ్వానిస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. నా పేరు శ్రీనివాసులు, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శిని.